హాయ్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు 7 సీటర్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు అనుకునే కొన్ని వెహికల్స్లో కియాలో వచ్చేసి క్యారెన్స్ కూడా ఒకటి. ఇది క్యారెన్స్లో గ్రావిటీ ఎడిషన్ అనమాట. ఇది నేను తీసుకుంది మార్చ్లో, ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. సో 6 months దీన్ని యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు నచ్చిన పాయింట్స్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ కంఫర్ట్ అనేది దీంట్లో సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 సీటర్ కంఫర్ట్. దీంట్లో ఆల్ సీట్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. లోవర్ బడ్జెట్లో వచ్చేసి తీసుకునే 7 సీటర్లో థర్డ్ రో అనేది అంత స్పేషియస్గా ఉండదు, కానీ ఈ క్యారెన్స్లో మాత్రం థర్డ్ రో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు థర్డ్ రోలో. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సన్ రూఫ్ ఇచ్చారనమాట, అది కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, అది కూడా నచ్చింది. నెక్స్ట్ దీంట్లో డాష్ క్యామ్ ఇచ్చారు. ఓన్లీ గ్రావిటీ ఎడిషన్లో మాత్రమే సన్ రూఫ్ అండ్ డాష్ క్యామ్ ఇచ్చారు. మిగతా వేరియంట్లో దీంట్లో ప్రెస్టేజ్ అని, ప్రీమియం అని, ఇంకా లగ్జరీ అని వేరే వేరియంట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ లగ్జరీలో మాత్రమే సన్ రూఫ్ ఉంటుంది. నెక్స్ట్ గ్రావిటీలో ఉంది. సో దీంట్లో డాష్ క్యామ్లో వచ్చేసి మీకు ఫ్రంట్ వ్యూ అండ్ ఇన్నర్ వ్యూ రెండు రికార్డ్ అవుతాయి ఎట్ ఏ టైమ్. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి 1500cc ఇంజన్ అండి. సో దీని మైలేజ్ మెయిన్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది వెహికల్ యొక్క మైలేజ్ ఒకటే. సో ఈ వెహికల్ వచ్చేసి సిటీలో అయితే 16 ఈజీగా ఇస్తుంది. నెక్స్ట్ హైవేలో వచ్చేసి 16 to 18 మధ్యలో బాగా ఇస్తుంది. సో ఈ బడ్జెట్లో ఇంత పెద్ద వెహికల్ ఆ మైలేజ్ అనేది చాలా గ్రేట్ అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారండి. సో ఈ బడ్జెట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వర్త్ అనమాట. దీంట్లో వచ్చేసి రేర్ పార్కింగ్ కెమెరా ఇచ్చారు, ఇంకా బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఇచ్చారు. వేరే వేరియంట్లో వచ్చేసి ఫ్రంట్ సైడ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి, దీంట్లో మాత్రం ఓన్లీ బ్యాక్ సైడ్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో ఏసీ వచ్చేసి 3 rows కి కూడా ఇచ్చారనమాట. సెకండ్ అండ్ థర్డ్ రోకి వచ్చేసి టాప్ మౌంట్ ఏసీస్ ఇచ్చారు. దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి 214 liters ఇచ్చారు. సో థర్డ్ రో కూడా ఫోల్డ్ చేస్తే 645 liters బూట్ స్పేస్ దీంట్లో మనం క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లో స్పీకర్స్ కూడా వచ్చేసి బోస్ కంపెనీకి చెందిన స్పీకర్స్ ఉన్నాయి. అది సౌండ్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది సౌండ్ క్వాలిటీ. సో దీంట్లో స్క్రీన్ వచ్చేసి 12 inches స్క్రీన్ ఇచ్చారనమాట. అది కొంచెం చిన్నగానే అనిపించవచ్చు, ఆ డాష్ బోర్డ్ కి కంపేర్ చేస్తే కొంచెం చిన్నగానే అనిపించవచ్చు, కాకపోతే బాగానే పనిచేస్తుంది, బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మెయిన్ గా చెప్పాలంటే స్టీరింగ్ వచ్చేసి డీకట్ స్టీరింగ్ ఇచ్చారనమాట. ఇది ఓన్లీ గ్రావిటీ ఎడిషన్ లో మాత్రమే డీకట్ స్టీరింగ్ ఇచ్చారు, అన్నిట్లలో రౌండ్ షేప్ స్టీరింగ్ మాత్రమే ఇచ్చారు. సో ఆ స్టీరింగ్ కి కూడా మీకు లెదర్ తో మీకు స్టిచ్చింగ్ ఇచ్చారు. డోర్స్ కి కూడా మీకు లోపల సైడ్ లెదర్ తో ఫినిషింగ్ ఇచ్చారు. వేరే వేరియంట్ లో ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే ఉంది, దీంట్లో లెదర్ తో స్టిచ్చింగ్ తో ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో లోపల మొత్తం వచ్చేసి ప్రీమియం లుక్ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది, ఓన్లీ గ్రావిటీ ఎడిషన్ మాత్రం. నెక్స్ట్ దీంట్లో క్లస్టర్ వచ్చేసి మనం 3 colors లో మనం సెట్ చేసుకోవచ్చు, మనం ఇష్టం వచ్చిన కలర్ ని పెట్టుకోవచ్చు. ప్లస్ మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా ఆ క్లస్టర్ లో మనకు కనిపిస్తుంది, అది కూడా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. మీకు 1500cc లోపు ఉన్నవన్నీ మాక్సిమం ఫ్రంట్ వీల్ డ్రైవ్సే ఉంటాయి. సో ఈ గ్రావిటీ ఎడిషన్ లో మనకు నచ్చినవన్నీ మాక్సిమం అన్ని ఉన్నాయి. సో మనకు అవైలబుల్ గా లేనివి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవి మన మిడిల్ క్లాస్ బడ్జెట్ కి పెద్ద అవసరం కూడా లేనివే. సో అవేంటి అంటే వచ్చేసి ఈ గ్రావిటీ ఎడిషన్ లో మనకి అలాయ్ వీల్స్ అనేవి అవైలబుల్ లేవు, ఇవి జస్ట్ రిమ్ వీల్స్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది లేదు, ఈ క్రూజ్ కంట్రోల్ కూడా మనకు అంత అవసరం పడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పుష్ బటన్ కూడా లేదండి, ఓన్లీ కీ మాత్రమే. అండ్ దీంట్లో సైడ్ మిర్రర్స్ వచ్చేసి అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, పవర్ సైడ్ మిర్రర్స్ కావు, ఇవి ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వవు, మనం క్లోజ్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి. 6 months యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఇదండి. అంటే దీంట్లో ఉన్నవి లేనివి అన్ని చెప్పినా అని అనుకుంటున్నాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట.